నేను 19th వార్డ్ కార్పొరేటర్ శ్రవంతిని. ఇక్కడ ఇవాళ నిరసన జరగడానికి కారణం కౌన్సిల్ తీర్మానం 6వ తారీఖు జూలై 2023లో జరిగింది. అయితే అప్పుడు ఫండ్స్ లేవు అని వేరే రీజన్స్ చెప్పి వర్క్ స్టార్ట్ చేయలేదు. మేము అర్థం చేసుకున్నాము, ఆగాము. ఇప్పటికీ 8 నెలలు అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ వర్క్ స్టార్ట్ చేయడం పైన. సో ఇప్పుడు మేము అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి దాటేస్తున్నారు తప్పితే వర్క్ అవ్వట్లేదు. మేము గమనించింది ఏంటంటే ఇదే సమావేశంలో జరిగిన మిగతా వర్క్స్కి టెండర్ అవుతాయి, వర్క్ స్టార్ట్ అయ్యే ప్రొసీజర్లో ఉన్నాయి. మరి మా వర్క్ స్టార్ట్ కావకపోవడానికి, టెండర్ ప్రాసెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనేది మేము అడగడానికి ఇవాళ నిరసన చేసాం. అంతకుముందు మేము అఫీషియల్గా అడిగాము, ఫోన్ కాల్స్ చేసాం, మాకు ఎటువంటి రియాక్షన్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు కమిషనర్ గారు 1 వీక్లో ఆన్లైన్ టెండర్ చేసి వర్క్ స్టార్ట్ చేశామని మాకు మాట ఇవ్వడం వల్ల మేము ఈ నిరసన విరమించుకుంటున్నాం. మీ కౌన్సిల్ సమావేశానికి కేటాయించారండి మీ రోడ్డు గురించి అయితే 51 లక్షలు. 51 లక్షలు ఇప్పుడు ఏమంటున్నారు కమిషనర్ గారు? ఇప్పుడు 1 వీక్లో టెండర్ స్టార్ట్ ఎందుకు టెండర్ వేరే స్టార్ట్ అయినప్పుడు మాది ఎందుకు స్టార్ట్ కాలేదంటే రీజన్ చెప్పలేదు. కాకపోతే మండే ఆన్లైన్ టెండర్ చేసి వర్క్ స్టార్ట్ అయ్యాక చూస్తాను అని సార్ మాట ఇచ్చారు కమిషనర్. ఇదొకటనే కాదు, మేము ఇంతకుముందు ఇప్పుడు మా వార్డు మాకు తెలుస్తుంది. మాకు ప్రతి ఒక్క వర్క్ డిలే అవ్వడం వల్ల మాకు పర్సనల్గా అనిపించి ప్రతిసారి మా వర్క్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి ఈసారి ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. క్రితం డివిజన్కు 50 లక్షల రూపాయలు ఏదైతే కౌన్సిల్లో 6 months బ్యాక్ మంజూరీ అయిందో, ఆ మంజూరీ అయినటువంటి దానికి గాను టెండర్స్ పెట్టి 3 నెలల క్రితం, అంటే బిఫోర్ మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాటిని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పనులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని పనులు పూర్తయినాయి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి పోగా మిగిలినటువంటి పనులు కొన్ని ఎంపీ గారి రికమెండేషన్, ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి కొన్ని లెటర్లు తీసుకున్నారు. అవి కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయ్యి, అంటే సిఆర్ఐ ఉన్నది. ఆ పనులు చేపట్టడానికి మాకున్న ఇబ్బంది ఏంటంటే కౌన్సిల్లో అంటే జనరల్ ఫండ్ తక్కువగా ఉంది. ఇప్పుడు పెట్టిన పనులకే ఫండ్ సరిపోవడం లేదు. కొత్త పనులు టేకప్ చేయాలంటే వస్తున్న గ్రాంట్స్ కానీ, ఫండ్స్ కానీ, ప్రభుత్వ నిధులు కానీ ఏవైతే వస్తాయో వాటిని ఆధారంగా మనం పనులు టేకప్ చేయాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే వీళ్ళకేంది అంటే యాక్చువల్గా శాంక్షన్ ఉంది కదా, మా పని ఎందుకు చేయరు అనేది వాళ్ళ యొక్క డిమాండ్. ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కరెక్టే అనిపించవచ్చు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో భాగంగా ఫండ్ అవైలబిలిటీ ఉన్నప్పుడే మనము అది టేకప్ చేయాలనేది. పని టేకప్ చేయడంలో కూడా ప్రైమరీగా ఏముంటుంది అంటే 100 పనులు ఉన్నప్పటికీ, 100 పనులలో ఒక శాంక్షన్ ఉన్నప్పటికీ మనం టేకప్ చేసే టెండర్ పెట్టి పని చేయించదని అడ్వర్స్గా ఉన్న మూమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైనా డ్రైన్ బాగా అక్కడ ప్రజలు నడవలేని పరిస్థితి, తీవ్రమైన ఇబ్బంది ఉన్న పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ ఉందనుకో, అక్కడ వాటర్ అప్ టు మార్క్ వెళ్ళని పరిస్థితి ఉంటే పైపు లైన్ వేయడం కానీ, రోడ్డు ఉందనుకో అక్కడ కనీసం వసతి లేనటువంటి పరిస్థితి ఉంటే అట్లా అత్యంత కిందికి ఏదైతే ఉంటుందో, లో లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని టేకప్ చేస్తారు. తర్వాత మీడియం లెవెల్, ఆ తర్వాత యావరేజ్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా కౌన్సిల్ సమావేశం కూడా ఆడు బడ్జెట్ అంటే ఫండ్ లేనప్పుడు మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం టేకప్ చేయడం తప్పే, కానీ జరిగింది. ఆ జరిగినటువంటి పని నేను రేపు డ్యూటీలో చేయలేదనగా ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో జరిగింది. అది అంటే బడ్జెట్ చేస్తున్నామని చెప్పి అంటే రాబో నిధులు దృష్టిలో పెట్టుకొని చేశారు. అది అట్లా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫండ్స్ రేపు అంటే 6 నెలల్లో రాబోయే నిధులు ముందుగానే ఇంత వస్తాయని ఒక అంచనాతో, ఆ అంచనా ప్రకారం వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఆ నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇవన్నీ పూర్తిగా చేయడానికి ఇంకొక 6 నెలల సమయం పడుతుంది. విల్లాలకు లేదా కొత్త నిర్మాణాలకు, కొత్త కాలనీలకు దానికి అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రాధాన్యత క్రమం ఏంటంటే 100 శాంక్షన్ ఉన్నా మనం ఒకవేళ 10 ఇప్పుడు తీసుకుంటున్నాం అనుకో, ప్రియారిటీ క్రమంలో ఏదైతే ఇమ్మీడియట్గా అవసరమో, ఏ పని అయితే ఇమ్మీడియట్గా చేయాలో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో కొన్ని తీసుకున్నాం. వీళ్ళది కూడా ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది, ఎస్టిమేట్ అవుతుంది. రేపు సోమవారం నుంచి శనివారం వరకు 7 రోజుల్లో ఆ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. వాళ్ళ పని కూడా పూర్తి చేస్తాం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యిందో నాకైతే తెలియదు. అదైతే ఇది అంటే తెలిసి కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు. 4 months అవుతుందా సార్? ఇప్పుడు మన బడ్జెట్ అలొకేషన్ అనేది 4 months, 6 months అవుతుంది. 6 months అవుతుంది అంటే ఇప్పటి వరకు మరి కనీసం అక్కడ రోడ్డు లేదు. అదే అలాంటివి చాలా ఉన్నాయని వాళ్ళు చెప్తారు. మా రోడే కాదు, మా వాడే కాదు. ఇది గత వారం రోజుల క్రితమే వాళ్ళ 16వ తారీఖు వచ్చేది కదా,
మీటింగ్కి వచ్చిన రోజే మాట్లాడారు. ఆ రోజు చెప్పినాం మీకు టెండర్ పెడతామని చెప్పినాం. టెండర్ ఎస్టిమేట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం. షార్ట్లీ ఒక వీక్ డేస్లో మీ వర్క్ టెండర్ చేస్తామని చెప్పినాం. వాళ్ళు ఏదైతే ఆరోపించారో మా వార్డులో చేయలేదు కరెక్ట్ కాదు. అన్ని వార్డులలో 50 లక్షల పనులు చేశాం. వాళ్ళ వార్డులో కూడా 50 లక్షల పని పూర్తయింది. ఈ పని కూడా టేకప్ చేస్తాం. ఓకే, 100% పూర్తి చేస్తాం. దీంట్లో ఎలాంటి వివక్ష లేదు. వాళ్ళ ఆరోపణలు సత్యదూరం. మేము చేసేది మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రియారిటీ క్రమంలో ఎక్కడైతే ఇమ్మీడియట్గా నేను చెప్పాను కదా మీకు, ఎక్కడైతే ఇమ్మీడియట్గా టేకప్ చేయాలనో అవి 1-2 చేయడం జరిగింది. ఇది కూడా టేకప్ చేయాల్సిన పని, ఇది కూడా టేకప్ చేస్తాం. ఇది కాని పని అనట్లేదు. కాకపోతే ఇది నెక్స్ట్ స్టేజ్లో తీసుకున్నాం. దీని తర్వాత 3rd స్టేజ్, 4th స్టేజ్, 5th స్టేజ్ అట్లా స్టేజ్ వైజ్గా ప్రియారిటీ క్రమంలో ఖచ్చితంగా అన్ని పనులు టేకప్ చేస్తాం. ఫండ్స్ అవైలబిలిటీ బట్టి పనులు టేకప్ చేసి పనులు పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.